ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని వేంసూరులో డబుల్ బెడ్రూమ్ వాసులు బురదతో నిండిన రోడ్డుపై నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు మొత్తం బురదమయమైపోయి కనీసం నడవడానికి కూడా అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు దండు ఆదినారాయణ. ప్రభుత్వ అధికారులు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారన్నారు. దీనిపై అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లపై బురదలో నాట్లు వేస్తూ గ్రామ ప్రజలు ఆందోళన నిర్వహించారు. ప్రజల ఇబ్బందులు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ. దోమల మందు వెంటనే డబుల్ బెడ్రూమ్ వాసులకి ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా బురదమయమై రోడ్లు మొత్తం కూడా వెళ్లలేనటువంటి పరిస్థితి. మోటార్ సైకిల్ గానీ సైకిల్ గానీ కనీసం మామూలుగా నడిచెళ్లేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితి అయితే కనీసం అంబులెన్స్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మండల కేంద్రానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సిమెంట్ రోడ్లు కావాలని చెప్పి, డ్రైనేజీలు కావాలని చెప్పి అనేక సార్లు అధికారుల దగ్గరికి వెళ్ళాం. ఇదిగో అదిగో అని చెప్తున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. ఎలా ఈ రోజు యొక్క డబుల్ బెడ్రూమ్ వాసుల కాలనీలో నాట్లు వేసి, రోడ్ల మీద నాట్లు వేసి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితిని ఇలా మనం చూడొచ్చు. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా గానీ గ్రామ పంచాయతీ అధికారులు, మండల అధికారులు మా దగ్గర నిధులు లేవు, డబ్బులు లేవు అని చెప్తున్నారు తప్ప కనీసం ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందనేటువంటి చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఎండిఓ గారు జోక్యం చేసుకుని ఈ యొక్క కాలనీకి పరిశీలన చేయాలా, ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఇలా డ్రైనేజ్ సౌకర్యం లేదు, కచ్చా రోడ్లు ఇస్తామని చెప్పారు. మాకు ఈజీఎస్ ఏపీఓ గారిని కలిసాం, కచ్చా డ్రైన్లు వేస్తామని చెప్పారు. అని చెప్పి కూడా ఇవాళ 15 రోజులు 20 రోజులు అయిపోయింది, ఇప్పటివరకు ఎలాంటి రాలేదు. కాబట్టి వెంటనే అధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కారం చేసి ఇక్కడ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేపు ఎల్లుండి అధికారులు స్పందించకపోతే మంగళవారం నాడు ఎండిఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రాంతంలో బురద వల్ల దోమలు తయారై ప్రతి ఒక్కరి ఇంటికి ఒక మనిషి జ్వరంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వేంసూరు మొత్తం కూడా వైరల్ ఫీవర్ తో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. వేలాది రూపాయలు జ్వరానికి ఖర్చు అవుతా ఉన్నాయి. ప్రజలు పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ అనారోగ్యమైనటువంటి సమస్యలు కూడా వస్తా ఉన్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.